సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన పుణ్యకాలాన్ని మనం ధనుర్మాసం అంటాము. ఈ ధనుర్మాసం ప్రారంభమయ్యే రోజునే మనం ధనుర్ సంక్రాంతి అంటాము. ప్రతి నెలలాగానే ఈ ధనుర్మాసం కూడా నెల రోజులు ఉంటుంది. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడిగా శ్రీరంగనాథుడిగా పూజలందుకుంటాడు. భగవంతుడినే భర్తగా చేసుకున్న ఒక భక్తిరాలి కథనే ఈ తిరుప్పావై. ఆ భక్తురాలే అండాలమ్మ తల్లి. ఆమెనే గోదాదేవి అని కూడా అంటారు. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా తానే రచించిన పాసురాలతో అంటే కీర్తనలతో స్వామివారిని పూజించింది. దాని ఫలితంగానే శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుడి రూపంలో గోదాదేవి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఈ గోదాదేవి రచించిన వ్రతమే అండి ఈ ధనుర్మాస వ్రతం. ఈ వ్రతాన్ని మార్గలి, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. తిరుమలలో ఈ నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు.